ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 టాపిక్స్. నంబర్ 1, విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ చూసాం. అరెస్టు మీరు ముందే ప్రెడిక్ట్ చేశారు. ఈరోజు వెళ్తున్నాడు, ఇక బయటకు రావడం కష్టం, అట్నుంచి అటే లోపలికి వెళ్ళటం ఖాయమని ఆ రోజు మీరు చెప్పారు. చెప్పినట్టుగానే జరిగిపోయింది. సో రిమాండ్ రిపోర్ట్ల అంశాలు చాలా వరకు మనకు తెలిసినవే, కానీ ఒక్కసారి మళ్ళీ ప్రస్తావించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఆ క్రూరత్వం, ఆ దారుణాల గురించి మనం ఖచ్చితంగా దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇక నంబర్ 2, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. అంటే జగన్మోహన్ రెడ్డి యుగో ఎలా ఉంటుంది అనేది. 17 మంది ఎంపీలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పార్టీకి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన పార్టీకి వెళ్ళినందుకు ఆ కారణం చూపించి 17 మందికి టికెట్లు ఎగ్గొట్టాడు అనే ఒక ఇది చూస్తుంటే మరి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని, నోట మాట రావట్లేదు అది వినదగ్గర. ఓహో, ఎంత యుగో ఉంటుందా అని చెప్పేసి. సో దాని గురించి మనం ప్రస్తావిద్దాం. 3ది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు స్థానికంగా కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది కోవర్ట్ వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళ చేతగాంతనమా లేదంటే వీళ్ళు మిస్హ్యాండిల్ చేయటమా, వాళ్ళు కావాలని చేయటం అనేది తెలియదు. కానీ చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వానికి, కూటమికి వ్యతిరేకంగా మార్చడంలో సక్సెస్ అవుతున్నారు అనే వాదన అయితే వినిపిస్తోంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలా చేస్తున్నారు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటో కూడా మనం కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ విజయపాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏమంటారు? విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత గత 2-3 సంవత్సరాలుగా మనందరం ఏం చర్చిస్తూ ఉన్నామో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ, అంటే మనకి పెద్దగా విస్తుగొలపట్ల, విస్తుగొలిపే అంశాలేం కాదు, మనం ఏం చర్చిస్తూ వచ్చామో దాన్నే ధృవీకరిస్తూ ఇవాళ రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా, ప్రభుత్వ పెద్దల కళ్ళలో ఆనందం చూడటానికి, ఉద్యోగ ధర్మాన్ని కూడా మీరి ప్రజల చేత, ప్రజలు చెల్లించే పన్నుల చేత పోషింపబడుతున్న ఒక వ్యవస్థ, ప్రజలకు రక్షకభటులుగా ఉండాల్సిన వ్యవస్థ, అధికారంలో ఉన్న పార్టీ అడుగులకు మడుగులొత్తుతా వాళ్ళకి తాబేదారులుగా వ్యవహరిస్తూ ఇవాళ వాళ్ళ ఆదేశాలు తూచే తప్పకుండా పాటించి వాళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించటమే లక్ష్యంగా పనిచేశారు అని చెప్పని ఇవాళ నిన్నటిదాకా ఒంటి మీద యూనిఫామ్ తోటి సగర్వంగా వాళ్ళు నేరస్తులను విచారించి ఇవాళ వాళ్లే నేరస్తులుగా విచారింపబడుతున్నారు అని మనకు ధృవీకరణ జరిగింది. ఇవాళ పోలీస్ మీ టోపీ మీద ఉన్న 4 సింహాలు అని చెప్పని మనం సాయి కుమార్ డైలాగ్, పోలీస్ అధికారి అనుకుంటా, ఆ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చాలా సగర్వంగా చెప్పాడు. ఆ కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని చెప్పని. ఇవాళ మరి పోలీస్ స్టోరీ సినిమా, ఇవాళ అదే పోలీస్ తన సహచర పోలీసుల చేత అరెస్టు కాబడి వాళ్ళ ముందు దోషిగా నిలబడి విచారణను ఎదుర్కొని ఇవాళ జైలు పాలైన తీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన అనుసరించిన విధానాల పర్యవసానం. ఆ రోజు మేము ఏం చేసినా చలామణి అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన చల్లని దయ ఉంటే చాలు అనుకొని విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా విజయపాల్ ఏఎస్పీ సిఐడి, ఆయన అంటే రిటైర్ అయ్యాడు, కానీ అదే కేసులో కో అక్యూజ్డ్గా ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్న పివి సునీల్ కుమార్ గారు, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేటగిరీలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వాళ్ళు కూడా కో అక్యూజ్డ్గా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళని సమన్ చేస్తారు, పిలుస్తారు, విచారిస్తారు. ఇక్కడ నిన్న విజయపాల్ అరెస్ట్ అయిన తరుణంలో మనం చూస్తే సార్, ఎక్కడా ఒక బెరుకు,
ఒక భయం, ఒక గిల్టీ ఫీలింగ్ ఇలాంటివి ఏం కనిపిస్తుంది. చాలా అంటే మనకు ఆ ఫోటోలో చూస్తుంటే వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు ముందుకొచ్చి అతను ఫోటో తీస్తుంటే చిరుమంద హాసంతో అలా ఒక లుక్ ఇచ్చి మరీ తీరు చూస్తుంటే ఏదో ఒక ధైర్యం ఇంకా ఉందనిపిస్తుంది కదా. మళ్ళీ అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు నా కోసం వచ్చి ఇక్కడ వాదిస్తారనే ధైర్యమా, లేదంటే ఇంకేంటంటారు? ఇక్కడ గమనించుకుంటే వాళ్ళ జీవితకాలం మొత్తం అంటే ఎస్ఐగా అపాయింట్ అయ్యి ప్రమోషన్స్ మీద ఏఎస్పీ స్థాయికి వచ్చి ఒక 35-38 సంవత్సరాల పాటు వాళ్ళ కెరీర్ మొత్తం కూడా కేసులు, విచారణ, నేరస్తులు వీళ్ళతో డీల్ చేసి ఒక రకమైన రాటు తేలిపోయి ఉంటారు వాళ్ళ దాంతో ఏంటంటే ఇవాళ ఈ కేసులు, విచారణ అనేది చాలా నిర్లిప్తంగా మార్చేసి ఉంటుంది వాళ్ళని. సహజంగా ఒక సివిలియన్ అయితే అతని మీద ఒక కేసు వస్తే ఆ కేసుకు సంబంధించి కొంత గిల్టీనెస్ ఉంటుంది. కానీ ఆయన కూడా ఒక వైభవాన్ని చూశాడు కదా. ఏఎస్పీ స్థాయి, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండే వైభవాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు అదే జైలు గోడల మధ్య ఆ రాతి పరుప ఏదో అంటారు కదా, చెక్క బల్లల మీద వాటి మీద పడుకోవాలి అంటే ఆ మనసులో చివుక్కుమంది. అంత చూశాను నేను. అంటే సహజంగా ఆ జైలు మాన్యువల్స్ కొంత ప్రివిలేజ్ వీళ్ళకి లోపల వీళ్ళ సహచరులే కాబట్టి ఇస్తారంట, కొంత ప్రివిలేజ్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. అంటే మిగిలిన వాళ్ళ మీద కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళకి చన్నీళ్ళు ఇస్తే వీళ్ళకి కొద్దిగా వేడి నీళ్ళు, మిగిలిన వాళ్ళతో పాటు క్యూలో నుంచొని ఆ సత్తు ప్లేట్లు పట్టుకొని కాకుండా వీళ్ళకి జైలు గదిలోకి కొద్దిగా భోజనం పంపించటం ఎంత కాదనుకుని వీళ్ళ సహచరులే కదా నిన్నటి వరకు. ఆ ప్రివిలేజెస్ కొంచెం బయటకి కనిపించవు కానీ లోపల వీళ్ళకి అంతర్గతంగా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ప్రభుత్వం మరీ కక్ష కడితే తప్ప సహజంగా ఏర్పాట్లు ఉంటాయి. ఏదేమైనా సరే ఒకటి, ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా నిన్నటి వరకు తాను అరెస్ట్ చేసి తాను జైలు పాలు చేసిన అక్యూజ్డ్ సరసన ఇవాళ తాను కూడా ఒక అక్యూజ్డ్గా ఆ జైలు పాలైన స్థితి. అంటే ఇవాళ మీడియా ముందు ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించవచ్చు కానీ ఆ లోపల గిల్టీనెస్ ఉంటుంది ఖచ్చితంగా. అరే ఎందుకు వచ్చిన కర్మరా మనకిది? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించినందుకు కదా. రఘురామకృష్ణరాజు గారితో మనకన్నా వ్యక్తిగత వైరం ఉందా అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారే నాకు స్వయంగా చెప్పారు, అయ్యా నువ్వు నన్నెంట పడుతున్నావు, నేను ఒక చిన్న టూల్ని, దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటించాను, నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా అని చెప్పని రఘురామకృష్ణరాజు గారితో కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశా అంటే ఇతను విజయపాల్. ఓకే. నాకు రఘురామకృష్ణరాజు గారే చెప్పారు స్వయంగా. అంటే మాట్లాడాడు, కాల్ చేసి మాట్లాడాడు. రఘురామకృష్ణరాజు గారు ఎంటర్టైన్ చేయలే. ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడు? హింసించబడింది ఆయన, అవమానించబడింది ఆయన. ఆయనకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఒక లోక్సభ సభ్యుడిని ఎంత హీనంగా హ్యాండిల్ చేశారు. అవును. ఆ కేసు నమోదు ఒక తప్పు, ఆ కేసులో ఆయన అదుపులోకి తీసుకోవడం ఒక తప్పు, ఆయన హ్యాండిల్ చేసిన విధానం తప్పు. అన్ని తప్పులకి ఒక బరితెగించి మా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పనే ఒక బరితెగింపుతోటి ఈ రకమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేసి తీరాలి వాళ్ళు. ఇప్పుడు మీరు సార్ ఇంత క్లియర్గా తెలుస్తోంది, నేను ఒక టూల్ని అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎందుకు తనని ఎవరు ఉపయోగించారో పనిముట్టుగా వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఇది అవుతున్నాడు, ఇంకా కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? నేను ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంక దేనికోసం ఆగాలి? ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక ఆఫ్టర్ ఆల్ ఏఎస్పీ ఇతనికి దేశంలోని అతి ఖరీదైన లాయర్లు అతని కేసులు వాదిస్తున్నారు అని అంటే ఎవరు ఆశీస్సులు ఉన్నాయి ఇతనికి అనే అర్థం కావట్లేదా? ఇతను కాపాడే ప్రయత్నం, ఇతను నోరిపితే ఎవరి బతుకులు తెల్లారుతాయి అనేది, ఎవరి బతుకులు బస్టాండ్ అవుతాయి అనేది మనం ఊహించలేమా? మరి అలాంటప్పుడు కాళ్ళబేరం ఎందుకు? ఫైట్ చేయొచ్చు కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయత్నం చేశారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఇక ఈ ఎదురైన పరిస్థితి ఇన్విటబుల్, దీన్ని అవాయిడ్ చేయలేరు. రఘురామకృష్ణరాజు గారు రాజీ పట్టానికి సిద్ధంగా లేడు.
తనకు జరిగిన అవమానానికి బాధ్యులైన వ్యక్తుల్ని చట్టపరంగా వాళ్ళని చట్టం ముందు ఎక్స్పోజ్ చేసి తీరాల్సిందే అనే పట్టుదలతో ఆయన ఉన్నారు. వాస్తవం. ఆయన ఉన్నప్పుడు ఈ పరిస్థితి సృష్టింపబడింది. వీళ్ళ స్వయంకృతాపరాధం వీళ్ళు సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో ఇక ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు లేకుంటే ఇతని స్థాయి ఏంటి? ఇతనికి అభిషేక్ మను సింఘ్వి అంతటి స్థాయి సీనియర్ కౌన్సిల్స్ ఇతని తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. వాళ్ళకి ఎవరు పే చేస్తున్నారు? ఇతని జీవితకాలపు జీతం సరిపోదు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలి అని అంటే. ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, పైగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్న ఇంకొక ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు కదా. మరి వీళ్ళందరి గౌరవ మర్యాదలు ఇతని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇతను రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నా వాదన కూడా ఏంటి అంటే, ఇతను అరెస్ట్ చేశారు సరే, మరి ఇతని కంటే ముందున్న ముగ్గురు వాళ్ళని ఎప్పుడు పిలిచి విచారించబోతా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారైనా, పివి సునీల్ కుమార్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కోర్టుని అప్రోచ్ అవ్వలేదు కదా. అవలా అసలు ఉద్దేశం ఉందో లేదో ఆయనకి. ఆయన అక్యూజ్ నెంబర్ 3 అసలు ఆయన కోర్టుకు రావడం. అక్యూజ్ నెంబర్ 1 and 2 వాళ్ళు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. మరి అక్యూజ్ నెంబర్ 3 ఉన్నాడు. ఈయన అక్యూజ్ నెంబర్ 4 విజయపాల్. అవును. ఈయన తర్వాత డాక్టర్ ప్రభావతి. కాదు, ఇక్కడ మనం వరుస సంఖ్యలో రాకుండా ఇలా ముగ్గురు స్కిప్ చేసి 4వ వాళ్ళని పట్టుకోవటంలో ఉద్దేశం ఏంటంటారు? ఈయన అసలు పాత్రధారి. ఓకే. ఈయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకున్నది. ఓకే. అన్ని వైలేషన్స్కి పాల్పడ్డ వ్యక్తి ఈయన. ఈయన్ని ఆదేశించింది, ప్రోత్సహించింది, కాపాడుతున్న వ్యక్తులు వీళ్ళందరూ వస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ వాళ్ళు. అది ఆ విషయం కూడా చెప్పారు కదా, మాస్టర్ మైండ్స్ ఉన్నారు. మాస్టర్ మైండ్స్ వాళ్ళు అసలు ఫీల్డ్లో నిలబడి వ్యవహరించింది మనందరం చూసాం. అవును. ఆయన్ని పుట్టినరోజు నాడు వెళ్ళి తీసుకొచ్చి ఆ వ్యాన్లోకి ఇట్లా నెట్టి బలప్రయోగం చేసింది కళ్ళ ముందు స్పష్టంగా మనకి లైవ్ వీడియోలోనే కనపడింది. అవును. లైవ్లోనే అంతగా మిస్హ్యాండిల్ చేశారు. ఇంకా మరి చీకట్లో వాళ్ళ కార్యాలయానికి తరలించిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆ ప్రొసీజరల్ ఉల్లంఘనలు కూడా గమనించుకుంటే మొట్టమొదట వీళ్ళు వారెంట్తో రావాలి. మీ మీద ఈ కేసు నమోదైంది, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాము అని చెప్పని. దానికన్నా ముందు వాళ్ళు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ మొట్టమొదటి అప్రోచ్ అవ్వాలి. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలానా వ్యక్తిని పలానా కేసులో మేము అరెస్ట్ చేయబోతున్నాము, ఇదిగో మేము వారెంట్ తీసుకొచ్చాము, మీరు మాకు సహకరించాలి అని అంటే ఆ కన్సర్న్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోలీసుల సమక్షంలో ఆయన అదుపులోకి తీసుకోవాలి. అసలు వీళ్ళు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా. తర్వాత గచ్చిబౌలి పోలీసుల సమక్షంలో ఈయన అదుపులోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేయాల్సిన పని ఇక్కడ లోకల్ కోర్టుగా ఆయన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఈయన అక్కడికి తీసుకెళ్ళాలి. అసలు ఈ ప్రొసీజర్ ఫాలో కాల. డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చేసారు. ఇక్కడ నాది వచ్చిన డౌట్, ఇప్పుడు అది 2021 సందర్భం కదా, 21. అప్పటికి హైదరాబాద్ కూడా కామన్ క్యాపిటల్ అనే ఒక క్లాజ్ ఏమైనా పెడతారు, ఆ రకంగా తప్పించుకుంటారు. కామన్ క్యాపిటల్ అయినా సరే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓకే. అంటే ఇవాళ అమరావతి నుంచి నీ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అన్నా సరే అక్కడ లోకల్ పోలీసు అసిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే. ఓకే. ఒకే రాష్ట్రం అయినా సరే. ఓకే. సో నీకు అట్లాంటి అప్పుడు 100% మొట్టమొదటి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అవును. అజ్జయిలా అసలు ఆ ప్రాసెస్ ఫాలో కాల. ఆ ఫాలో కాకుండానే అసలు ఈ డ్యూ ప్రాసెస్ మొత్తాన్ని వైలేట్ చేసేసి ఆయన అక్కడ తీసుకెళ్ళి దారుణాతి దారుణంగా ఆయన అదుపులోకి తీసుకునే కొద్ది రోజుల ముందే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన రెస్ట్ పీరియడ్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని భౌతికంగా దారుణంగా హింసించారు ఆయన. ఆ హింసించిన తాలూకు ఇప్పుడు మొన్న
కాదంబరి జత్వాని ఇష్యూ వచ్చింది. అవును. విశాల్ గున్ని ఉమ్. ఐపీఎస్ అధికారి ఏమని అడ్మిట్ అయిపోయాడు అధికారి ముందు, మమ్మల్ని సీఎంఓకి పిలిపించి మాకు ఆదేశాలు ఇచ్చారు, సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆదేశాలు ఇచ్చాడు, మేము చేశాం ఉమ్. అని ఓపెన్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా అవునండి రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, ఆయన కొడతంటే ఆయన అరిసిన అరుపులు మేము విన్నామని చెప్పని ఉమ్. ఆ సిబ్బందే వాంగ్మూలం ఇచ్చేశారు అక్కడ. అవును. ఆయన కొట్టింది వాస్తవమే. అవును. రఘురామకృష్ణరాజు గారికి ఆయన్ని బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన్ని కాళ్ళు కట్టేసి ఆయన గుండెల మీద కూర్చొని, బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన గుండెల మీద కూర్చొని, అంటే ఏంటి అర్థం, ఆయనకు ఆ సఫకేషన్ క్రియేట్ చేస్తే, ఆ హింసిస్తే ఆయనకు ఆయనే హార్ట్ అటాక్తో చచ్చిపోతాడని చెప్పని. ఉమ్. అంటే క్రూరత్వం ప్రదర్శించారు, చంపేయాలనే ప్రయత్నం చేశారు. అవును. ఆయన్ని వీడియో కాల్ చేశారు. ఎవరా చూసింది లైవ్ స్ట్రీమింగు? ఉమ్. ఎవరా క్రూరుడు, ఆ ఉన్మాది ఎవరు? ఇవాళ ఆ వాస్తవాలు బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారేనా? ఉమ్. అసలు ఇంత క్రూరంగా ఒక లోక్సభ సభ్యుడిని హింసించే అంతటి నేరం ఆయన ఏం చేశాడు? అంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించాల్సినంతటి నేరం ఆయన ఏం చేయలేదే. అంతటి కక్ష ఆయన మీద ఏముంది వీళ్ళకి, అధికారులకి? కాబట్టి ఇక్కడ కక్ష అధికారులకు కాదు, కక్ష ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉమ్. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాడు, వీళ్ళు పాటించారు. అవును. ఈ పివి సునీల్ కుమార్ అయినా, పిఎస్ఆర్ ఆంజనేయులు అయినా, ఈ విజయపాల్ అయినా, ఉమ్. వీళ్ళందరూ టూల్స్. అసలు ఆదేశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ విజయపాల్కి ఏ గతి పట్టిందో 100కి 100 పాళ్ళు మిగిలిన ముగ్గురికి పట్టాల్సిందే. పైగా తన ఉద్యోగ ధర్మాన్ని మీరి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతి ప్రభుత్వ వైద్యురాలుగా ఉండి, వైద్యో నారాయణో హరి అంటారు, అటువంటిది వైద్యురాలుగా ఉండి తప్పుడు రిపోర్ట్లు ఇస్తావా? 100కి 100 పాళ్ళు ఇవాళ వీళ్ళందరికందరూ బాధ్యులే. ఖచ్చితమైన శిక్షకి గురై తీరాల్సిందే. ఇవాళ ఏ గతి విజయపాలకు పట్టిందో అదే సెల్, పక్క సెల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారినైనా వీళ్ళందరినీ కూడా ఉంచి తీరాల్సిందే. ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మినహాయింపులు పొందటానికి వాళ్ళ అర్హులే కాదు. ఎస్. సో అదొక రకం వీడియో కాల్లో చూసి ఎంజాయ్ చేసిన శాడిజం ఒక పక్క అయితే, ఇప్పుడు ఇంకో శాడిజం, మరి శాడిజం అనుకోవాలా మరి ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు. కానివ్వండి, మీరే చెప్పాలి. అది 17 మంది ఒక పార్టీకి అటెండ్ అయినందుకు టికెట్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి ఇది ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పబడి తెలిసింది కానీ, లేదంటే ఈ ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా లేదు అసలు ఈ అంశం. అసలు విన్న తర్వాత అందరూ అవాకి ఎంతగా ఉంటుందా కక్ష సాధింపు, మరి ఎంత పంతం ఉంటుందా అనేది తెలియనటువంటి పరిస్థితి. అది విన్న తర్వాత మీకేమనిపించింది? ఇక్కడ మీరు ఒక అంశం మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు పార్టీ ఇస్తే ఆ పార్టీకి, తన పార్టీకి సంబంధించిన 17 మంది లోక్సభ సభ్యులు హాజరయ్యారు. ఆ హాజరు అయినందుకు గాను వాళ్ళ 17 మందికి ఆయన టికెట్ నిరాకరించారు అనేది వార్త. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, ఇంకొకరినైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించరు. ఆయన ఆగర్భ శత్రువులుగానే చూస్తారు. తనకి శత్రువులు కాబట్టి తన పార్టీలో ఉన్న ఏ ప్రజాప్రతినిధి అయినా, ఎవరైనా సరే వాళ్ళని శత్రువులుగానే పరిగణించాలి. అంతే తప్ప మర్యాదపూర్వక కలయికలు, పెళ్ళిళ్ళకి రాకపోకలు, చనిపోతే వెళ్ళి పరామర్శలు, ఇవి కూడా జరగటానికి వీల్లేదు. అలా చేశారు అని అంటే వాళ్ళని తన పార్టీ ప్రతినిధులుగా పరిగణించరు ఆయన అసలు. అందుకే ఇక్కడ గమనించుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారి పార్టీకి వెళ్ళిన 17 మంది పార్లమెంటు సభ్యులకి టికెట్లు నిరాకరించారు. సరే, అసలు రఘురామకృష్ణరాజు గారితో శత్రుత్వం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన పార్టీ నుంచి నెగ్గినాయనే కదా. కారణం ఏంటి? పెద్ద వేరే కారణమే లేదు. రఘురామకృష్ణరాజు గారు తన పార్టీ పార్లమెంటు సభ్యుడు అంటే తన వెనక నుంచోవాలి. ఆయనకి సొంత వ్యక్తిత్వం, ఆయనకు సొంతంగా గుర్తింపు, ఆయనకు సొంతంగా పరిచయాలు ఉండడానికి వీల్లేదు. ఏదున్నా తన పార్టీ నీడనే ఉండాలి. ఆయనకి ఏదైనా ఆయనకి ఏదైనా పరిచయాలు ఉంటే అవి తన పార్టీకే ఉపయోగపడాలి తప్ప ఆయన స్వయం ప్రకాశిగా ఉండటానికి వీల్లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఏం చేశాడు? ఆయన చేసిన పాపం ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు రఘురామకృష్ణరాజు గారిని
మీడియా ముందు ఏం రఘు ఎలా ఉన్నావు అని చెప్పని పలకరించి భుజం మీద చేయేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయాడు. అరే నన్నే నరేంద్ర మోడీ భుజం మీద చెయ్యాడు, రఘురామకృష్ణరాజుని చెయ్యేస్తాడు ఆ భుజం మీద అని చెప్పని మొదలైంది దానికి. ఆ తర్వాత ఈయన ఢిల్లీలో ఒక విందు ఏర్పాటు చేశాడు రఘురామకృష్ణరాజు గారు. 350 మంది పార్లమెంటు సభ్యులు, 25-30 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఒక్క మోడీ తప్ప అందరూ వచ్చారు ఆల్మోస్ట్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకునే తత్వం కాదు ఆయనది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా హక్కు చట్టం మీద, ఆ చట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు వైసీపీ పార్టీ నుంచి. ప్రసంగించే అవకాశం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు స్పీకర్ గారు. ఈయన ఆ చట్టాన్ని సమర్థిస్తూ మాతృభాషలో విద్యా బోధన సమర్థించాడు. ఈ 3 నేరాలు ఆయన చేసింది. ఈ 3 నేరాలు ఆయన దృష్టిలో. దానికి మనం నిన్న విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో చంపేసే అంతటి కుట్ర జరిగింది అని చెప్పని ఇప్పుడు విచారణ సంస్థలు నిర్ధారించినాయి కదా. అంతటి కక్ష పెంచుకుంటే మరి ఈ వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ గురువు కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచ్ఛన్న యుద్ధం ఏం అవసరంలా. రేవంత్ రెడ్డి గారు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, తనకి గురుపాత్రుడైన కేసీఆర్ గారికి ప్రత్యర్థి కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద కూడా శత్రుత్వం పెంచుకున్నాడు. రేవంత్ రెడ్డి గారి పార్టీకి అంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన పార్టీకి తన పార్టీ ఎంపీలు వెళ్తే తనను కూడా ఎక్కడ కాంగ్రెస్ ఖాతాలో వేసేస్తారో, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పుంజి బజాయించుతారో, ఓహో నువ్వు మా దగ్గరికి వచ్చి మా భజన చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో కూడా అలయబలయ చేస్తున్నావా, అంటే నువ్వు చాటు నుండి నీ ఎంపీలందరిని పంపించావా అక్కడ పార్టీలకి, ఓహో సరే చూద్దాంలే అని ఎక్కడంటారో. ఇందులో మరి ఒక ఈ తరహా వైఖరులు కూడా మినహాయింపులు ఉన్నాయి కదా. మరి తారక రతన్ చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి చాలా క్లోజ్గా ఉన్నాడు ఆ కుటుంబంతో. చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ, అన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన వెళ్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సెండ్ ఆఫ్ చెప్పి కారు డోరేసి మరీ వచ్చాడు కదా. అక్కడ మినహాయింపు ఉంటుందా? ఇక్కడ ఒక అంశం గమనించుకోవాలి. ఆ తర్వాత విజయసాయి రెడ్డిని విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ పర్యవేక్షకుడిగా తప్పించారు. అవును, కానీ మళ్ళీ తీసుకురావాల్సి అంటే గతి లేక తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు 17 మందిని తప్పించినాక ఆ పార్టీ తరఫున మనం చూసాం కదా, గుంటూరు పార్లమెంట్కి పోటీ చేయాలి అని అంటే ఎంతమంది కృష్ణులు మారారు, 1 2 3 4 అని చెప్పని 5 6. అట్లాగే నెల్లూరు నుంచి పోటీ చేయాలి. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటే ఆయన తెలుగుదేశంకి వెళ్ళిపోయారు. గతి లేని పరిస్థితిలో విజయసాయి రెడ్డి గారు అక్కడికి వచ్చాడు మళ్ళీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తారక రత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా మెలిగారని చెప్పని విజయసాయి రెడ్డిని ఏమి ఉపేక్షించలా. ఆయన్ని కూడా ఉత్తరాంధ్ర ప్రాంతీయ పర్యవేక్షకుడిగా తప్పించాడు. ఇక అంతే, ఇక పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, బతుకులు దేనికి ఆ పార్టీలో జాయిన్ అయినాడు వేరే పార్టీ వాళ్ళ దానికి మొహం కూడా చూడకూడదు. అరే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తన చెల్లెలు పెళ్లికి ఆహ్వానిస్తేనే నా చెల్లెలు పలానా రంగు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు కదా. అసలు అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక టిపికల్ క్యారెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది ఆయన ఓర్చుకోగలగటం అనేది జరగదు. మీకు ఇంతకుముందు చెప్పా కదా నేను, వైసీపీ పార్టీలోనే జీవిత రాజశేఖర్ దంపతులు కొనసాగుతూ ఉన్న సందర్భంలో విజయవాడలో ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి వీళ్ళు కూడా హాజరయ్యారు. అంటే జీవిత రాజశేఖర్ దంపతులు డయాస్ మీదకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు, కింద సభికులందరూ ఉన్నారు. వీళ్ళు డయాస్ మీదకి వచ్చేప్పటికి రాజశేఖర్ హీరో కదా, కాస్త కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చాడు. హీరోని చూడగానే ఆబ్వియస్లీ మన జనాలు సినిమా హీరోకి రెస్పాన్స్ ఇస్తారు కదా, ఇచ్చారు. ఇవ్వగానే ఈయన కూడా చేతులు ఊపుతా వాళ్ళకి స్పందించాడు, అభివాదం చేశాడు, స్పందించాడు. ఇక ఆ పని జీవిత గారిని పిలిచి రాజశేఖర్ అన్నని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నా ముందు నుంచోవద్దని చెప్పాడంట. ఇది ఎవరు చెప్పారు?
వీకెండ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో జీవిత రాజశేఖర్ దంపతులు లైవ్లో చెప్పారు అతను ఓచుకోలేడు, తనకన్నా వేరే ఎక్కువ రెస్పాన్స్ ఎవరికన్నా వస్తే అని చెప్పని. కాబట్టి ఇవాళ తన పార్లమెంటు సభ్యులు మరి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు భోజనానికి పిలిస్తే వెళ్తారా? అది రాజకీయంగా నష్టమైనా సరే ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవరికి భోజనం పెట్టడం. ఎప్పుడైనా విన్నాం మనం? ఆ పార్టీ శాసనసభ్యులకైనా సరే నవ్వుతా కూర్చొని ఓ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి నవ్వుతా ఆయన నవ్వుతూ వాళ్ళని కూడా నవ్విస్తూ సరదాగా ఎప్పుడన్నా ఆ టైం స్పెండ్ చేసి వాళ్ళతో భోజనం చేసిన తీరు మనం ఎప్పుడన్నా చూసామా? ఈ సరదాలకు ఆయన దూరం. ఆయన ఖాళీ టైం దొరికితే మరి ఏం చేస్తాడో మనకైతే తెలియదు, కానీ రకరకాలుగా చెప్పుకుంటా ఉంటారు, అది ఆడుకుంటాడు ఇది ఆడుకుంటాడు అని చెప్పని. అలాగే మిగిలిన పార్లమెంట్ సభ్యులు కూడా విందులు వినోదాలు ఇట్లాంటికి హాజరైతే దాని పనిష్మెంట్ ఏంటంటే టికెట్లు ఇవ్వడం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈయన టికెట్లు ఇచ్చిన వాళ్ళ మీద ఆ టికెట్లు ఇవ్వని వాళ్ళు అదృష్టవంతులు. ఎవరెవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళందరూ అదృష్ట జాతకులు. ఈ ఓడిపోయారని అపప్రద లేకుండా తప్పుకున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే ఇప్పుడు ఈ తరహా మనస్తత్వం ఉంటే రేపు ప్రతిపక్ష హోదా వీళ్ళు పిలిచి సరే పో కోర్టులు గొడవలు ఇవన్నీ ఎందుకు రా, నువ్వు అసెంబ్లీకి రా, నీకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తాం అని చెప్పేసి అన్నా కానీ నాకు రఘురామకృష్ణరాజు ఉంటే నేను రాను, అయ్యన్న పాత్రుడు ఉంటే నేను రానని కూడా కండిషన్ పెడతాడు. మరి ఇలా మరి వాళ్ళు కూడా ప్రధాన శత్రువులే కదా ఈయనకి. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తొండి చేస్తున్నది ఎందుకు? ఆయనకి సభకు రావాలి, సభకు వచ్చి ప్రజా సమస్యల మీద స్పందించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ చిత్తశుద్ధి ఆయనకి ఎక్కడ లేదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సింహతోయి. నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? నా పక్కనేమో లింగులింగ్ అనుకుంటే 11 మంది ఉన్నారు, నేను కాక 10 మంది ఉన్నారు. ఆ పక్క చూస్తే 164 మంది కనిపిస్తూ ఉన్నారు. నేను హేళన చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరైతే ప్రశ్నలకు నేను ఎక్కడ సమాధానం చెప్పాలి? వాళ్ళ ముందు సమాధానం చెప్పలేక నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు కూడా ఆ స్పాట్లో ఎవడు ఉండడు. వాళ్ళు అడిగే వాటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేక నా డొలతనం మొత్తం వాళ్ళ ముందు ఎందుకు బయట పెట్టుకోవాలని చెప్పని ఆ నిస్సహాయతను కప్పి పెట్టుకోవడానికే ఈ తొండి. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాను, ఎవరని తెలిసేటు. కాబట్టి దాన్ని సాగ్గా చూపించేసి ఎవరో రాసిస్తున్నారు స్క్రిప్ట్లు, తలంచుకొని మనం చూస్తున్నాం. ఆ స్క్రిప్ట్లు చదివి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఆయనలో ఒక ఆత్మన్యూనత ఉంది. ఆయన ఆత్మన్యూనతని అధిగమించలేక ఇవన్నీ కుంటి సాకులు. ఖచ్చితంగా. సరే ఫైనల్గా వద్దాం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాప కింద నీరులాగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కూటమి ప్రభుత్వానికి శత్రువులు చేసే ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఒక పక్క, కింద ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదంటే కూటమి నాయకులు కానీ కొంత వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల కొంతమంది శత్రువులు అయిపోతున్నారని చెప్పేసి మరో పక్క, ఈ 2 రకాల అంశాలు వస్తున్నాయి. సో ఏం జరుగుతుందంటారు? వాళ్ళ మోడస్ ఆపరండి ఏంటి, ఏం చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఒక పట్టుదలతో కసితో ఎన్డీఏ కూటమి కోట్లేశారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమాజంలో అంతర్భాగమే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల వాళ్ళు కూడా విసిగి వేసారారు, నష్టపోయారు వాళ్ళు కూడా. ఆయన వాళ్ళకి సక్రమంగా సకాలంలో పిఆర్సీ ఇవ్వలేదు, ఐఆర్ కన్నా తక్కువగా పిఆర్సీ ఇచ్చాడు, వాళ్ళ సరెండర్ ఎన్కాష్మెంట్ కూడా అతిగతి లేదు, రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ లేదు. ఒక రకంగా 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఎన్ని రకాల వేధింపులకు గురి కావాలో అన్ని రకాల వేధింపులకి గురయ్యారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కసితో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే ఒక అకుంఠిత దీక్షతో పనిచేసి ఓట్లేశారు. కాబట్టి వాళ్ళ 57% ఓట్లతోటి 93% స్ట్రైక్ రేట్ రావటం అని అంటే ఇదేదో మా ఘనత అని చెప్పని ఏ పార్టీ ఫీల్ అయినా అది వాళ్ళు మొట్టమొదటి ఆ శ్రేణులు రిలీజ్ అవ్వాలి. మీకుండే ఓటు బ్యాంకు 2019లో కూడా ఉంది 39.5%. కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంకు మీకంటూ స్టాండర్డ్ ఓట్ బ్యాంకు 40% ఉంది. ఈ పెరిగిన 17% అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా 5.9% 2019లో వచ్చింది. అయినా కూడా ఇంకొక 10-12% అదనంగా వచ్చింది అని అంటే ఈ మిగిలిన వర్గాలు ఇటువైపు సింగ్ అయితే వచ్చిన ఓటు అది. ఇదంతా మా ఘనతే అని చెప్పని
ప్రతి వర్గాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి నియామకం చేసిన వర్గం కదా అని చెప్పని సచివాలయ ఉద్యోగుల్ని ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని కేటగరైజ్ చేసి వాళ్ళని శత్రువులుగా భావించితే అది 100% రేపు రోజున లాంగ్ రన్లో కూటమికి నష్టం. అది ఏ వర్గాలైతే ఇప్పుడు మీకు తోడ్పాటుగా అందించాయో, ఏ వర్గాలైతే మీకు అండగా నిలబడి ఓట్లేసాయో, ఏ వర్గాల తోడ్పాటుతో ఈరోజు ఈ అధికారం దక్కిందో మొట్టమొదట ఆ వర్గాలందరినీ కాపాడుకొని తీరాల్సిన అవసరం ఉంది. మీరు ఇవాళ వాళ్ళని శత్రువులుగా భావిస్తా వాళ్ళ మీద వేధింపులకి దిగితే ఈ వర్గాలు రేపు అటువైపు సింగ్ అయితే రేపు ఈ ఫలితాలు రివర్స్ అవుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విముఖత్వ ఆ వర్గాలు ఎన్డీఏ కూటమికి ఓట్లేసినాయి. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా. గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళ పై అధికారులు కొంతమంది మిమ్మల్ని ప్రభుత్వం తీసేయబోతుంది, మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తారు, అవమానాలకు గురి చేస్తారు, మీకు ఇవ్వాల్సిన ఫెసిలిటేషన్ ఈ ప్రభుత్వం వైపు నుంచి జరగదు అని దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, ఈరోజు పర్చూరు డిఎస్పి గారి విజిట్ ఉంది. ఆ విజిట్ ఉన్న సందర్భంగా ఒక సర్క్యులర్ ఇచ్చారు. పర్చూరు డిఎస్పి గారు విజిట్ ఉంది కాబట్టి ఆ పరిధిలో ఉండే అన్ని గ్రామ సచివాలయాలకు సంబంధించిన మహిళా పోలీసు ఉన్నారు కదా సచివాలయాల్లో, వాళ్ళందరూ యూనిఫామ్ తోటి విత్ షూ మీరు హాజరు కావాలి అని చెప్పని. వాస్తవంగా గౌరవ హైకోర్టు వీళ్ళని మహిళా పోలీసు సిబ్బందిగా పరిగణించడానికి వీల్లేదు అని చెప్పని ఆదేశాలు ఇచ్చున్నారు. పోలీసు సిబ్బంది ఎంపిక ప్రక్రియ వేరు, వీళ్ళ ఎంపిక ప్రక్రియ వేరు, వీళ్ళని యూనిఫామ్ వేసుకోవాలని చెప్పని మీరు నిర్బంధించొద్దు అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోనీ వీళ్ళు యూనిఫామ్ వేసుకొని రావాలని ప్రభుత్వం ఏం పాలసీ డెసిషన్ తీసుకోవాలా? అట్లాంటప్పుడు ఎందుకు ఈ విధమైన ఆదేశాలు ఇస్తున్నారు? హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎందుకు ఈ ఆదేశాలు ఇస్తున్నారు? ఎందుకు వాళ్ళలో నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు? మనం కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో మనకి మన అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయించుతున్నారనే అభిప్రాయం ఎందుకు కలగజేస్తున్నారు? ఖచ్చితంగా దీంట్లో కొందరి కుట్రకోణం ఉంది. 1,00,000 కుటుంబాలు వీళ్ళు. అవును, 1,00,000 మంది ఉద్యోగులు అంటే 1,00,000 కుటుంబాలు. అంటే ఒక్కొక్క వర్గాన్ని ఈ కూటమికి దూరం చేయాలని కొంతమంది ఒక స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారు. దానికి ఈ స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా కొంతమంది అవగాహన రాహిత్యంతో వీళ్ళ మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ కలగలిసి ఏమవుతుందంటే ఆయా వర్గాల్లో ప్రభుత్వం మారింది, మన పట్ల వ్యవహరించే విధానాల్లో మార్పు రాలేదన్న భావనలో ఉన్నారు. ఇది 100% కూటమికి లాంగ్ రన్లో శ్రేయస్కరం కాదు. ఉద్యోగ వర్గాలని శత్రువులుగా భావించడం అనేది 100% ఒక రకమైన రాజకీయపు ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం అది. ఎందుకంటే ఇవాళ సమాజంలో చదువుకున్న వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కలగలిసి సహకరిస్తే ఇంతటి విజయం దక్కింది. అవును, ప్రభుత్వోద్యోగుల్లో నాకున్న అవగాహన మేరకు మనం పోస్టల్ బ్యాలెట్ల సరళ చూసాం 175 నియోజకవర్గాల వ్యాప్తంగా. పోస్టల్ బ్యాలెట్లే కాదు, వాళ్ళు ఎన్నికల విధులకు హాజరైన వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేస్తారు. ఎన్నికల విధులతో సంబంధం లేని ఉద్యోగులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధుమిత్రులు కానీ, వాళ్ళు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లే ఇచ్చారు. మాకు టయానికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వట్లేదు, మా ఓటు హక్కును మేము సక్రమంగా వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ధర్నాలు చేసి మరీ కొంతమంది పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. అవును, అంత చైతన్యవంతంగా ఈసారి పని. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వోద్యోగుల్ని శత్రువులుగా చూసే విధానాన్ని మార్చుకోవాలి. వాళ్ళందరూ సహకరిస్తేనే ఇంతటి విజయం దక్కింది. రేపు భవిష్యత్తులో ఈ విజయం మళ్ళీ పునరావృతం అవ్వాలన్నా ఆయా వర్గాలను కాపాడుకొని తీరాలి. రెండోది, ఇవాళ వైసీపీ కోవర్టులుగా ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు ఈ వర్గాల పట్ల, అంటే ఈ వర్గాలని ప్రభుత్వానికి దూరం చేసే మీరు ఆ రోజు అందరూ కలగలిసి కోరుకొని తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని వేధించే విధానంలో మార్పేం లేదు. మీరు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. అప్పటికంటే మీకు ఇంకా ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి అని చెప్పని ఒక రకమైన సంకేతం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఇవాళ ఉపాధ్యాయులని
మరుగుదొడ్లు ఫోటోలు అప్లోడ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయుల్ని దాని నుంచి రిలీవ్ చేస్తున్నామన్నారు. అని వెల్ఫేర్ సెక్రటరీని వెళ్ళి ఫోటోలు తీయమంటున్నారు. వీళ్ళు ఉద్యోగులే కదా, వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, వాళ్ళని తప్పించి వీళ్ళకెందుకు అప్పచెప్తున్నారు ఆ పని? ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీ మాత్రం వెళ్ళి బాత్రూమ్ల ఫోటోలు ఎందుకు అప్లోడ్ చేయాలి? ఇది చర్చనీయాంశం అవుతుంది అక్కడ. అసలు బాత్రూమ్ల ఫోటోలు అప్లోడ్ చేయటం అనే బాధ్యత నుంచి తప్పిస్తే అందరినీ తప్పించండి. లేదు అని అంటే ఇవాళ పేరెంట్స్ కమిటీలు వేశారు కదా, వాళ్ళకి అప్పచెప్పండి ఆ బాధ్యత. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఆ పర్యవేక్షించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి. అంటే ఇక్కడ టీచర్లు వాళ్ళు సుపీరియరు, వీళ్ళు దిగువ స్థాయి ఉద్యోగులు అనే డిస్క్రిమినేషన్ కనపడాలి అక్కడ. ఇది సరైనది కాదు. కాబట్టి ఆ పాలసీస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ సలహాలు ఎవరిస్తున్నారో ఆ ఉన్నతాధికారులు కొంతమంది పట్ల ఈ వివక్ష ప్రదర్శించడం వల్ల ఆయా వర్గాల్లో ఒక రకమైన అన్రెస్ట్ పెరుగుతుంది. వీటినన్నింటినీ ప్రాపర్గా అడ్రస్ చేయాలి. ఆయా వర్గాలన్నింటినీ కూడా కాపాడుకొని తీరాల్సిన అవసరం ఉంది.